స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇప్పుడు చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్క స్వామి మాలేసుకుంటే కన్ని పూజ చేయాలని చెప్తారు. కన్ని పూజ అట్లా అంటే భగవంతునికి భజన పూజ. సరే, ఇదంతా ఎంత ఖర్చు అవుతుంది అట్లా అంటే దాదాపు ఒక 20,000 ఇంకా 30,000. సరే స్వామి, అంత బడ్జెట్ లేదు మా తావ, ఈ ఏడాది వద్దు స్వామి, వచ్చే ఏడాది చేసుకుంటాము. లేదంటే పూజ వద్దు స్వామి, మీరు అంత ఖర్చు అంటే నేను శబరిమలకి వచ్చాను అట్లా అయ్యేదు, ముందు చూస్తాము, ఇవిడొద్దు శబరిమలకి. ఆ తర స్వాములంతా తెలుసుకుంటారు. కన్ని పూజ అంటే అది కాదు స్వామి. ఉండేవాళ్ళు 30,000 కాదు 3 లక్షలు ఖర్చు పెట్టి పూజ చేయొచ్చు. లేని వాళ్ళు సింపుల్గా వాళ్ళ ఇంట్లో ఒకే ఒక గ్లాసు బెల్లం పానకం కలిపి పానకం పెట్టి, క్లాప్, డోల్ వద్దు, పంబ వద్దు, మేళ తాళాలు వద్దు, ఆర్కెస్ట్రా వద్దు, స్పీకర్లు వద్దు, యాది వద్దు, క్లాప్స్ వేసుకొని చిన్న పాటలు శరణాలు వేసుకొని చిన్న పాటలు పాడుకొని ఒక గ్లాస్ పానకం పెట్టి మనస్తృప్తిగా దేవుణ్ణి పిలుచుకొని కోరుకుంటే అదే కన్ని పూజ. దీంట్లో ప్రసాదం ఏమింటే స్వామి, అవులు మలర్ వస్తుంది. అవులు అంటే బొరుగులు ఒక తర ఉంటాయి కదా, అది అవులు మలర్. ఇది రెండు పెట్టి బెల్లము వేసి దాని జతకి టెంకాయ తురిమేసి వేసేసి దాన్ని నైవేద్యం చేసి తలాకు పంచితే ఇది చాలా శ్రేష్టం. దయచేసి భజనలకి చాలా ఖర్చు పెట్టి చాలా ఇచ్చేదండి. ఎలాంటి ఎంత ఖర్చు పెడితేనో మరుసటి దినం అన్నీ ఎత్తి చెత్తకేయాలి. పూలన్నీ 1,00,000 రూపాయల పూలు తీస్తేనో చెత్తకేయాలి, ఒకే ఒక పువ్వు పెడితేనో చెత్తకేయాలి. దాని ఇంకా వాళ్ళు శక్తి కొద్దీ భజనలు చేయండి. లేని వాళ్ళు ఒకే ఒక గ్లాస్ పానకం కలిపి భగవంతునితో పెట్టి ఒకే ఒక పువ్వు పెట్టి క్లాప్ చేసి భజన చేస్తే ఇదే కన్ని పూజ. ఉండేవాళ్ళు బాగా పూల అలంకారం చేసి ఒక 1000 జనాలు 100 జనాలు 1000 జనాలకి అన్నదానం పెట్టి పూజ చేస్తే వాళ్ళకి శ్రేష్టం. ఇది ఇట్లే చేయాలా, ఇట్లే పద్ధతి అనేసి అయ్యప్ప భజన మాత్రము యాది లేదు. మన ఇష్టము కొద్దీ ఎట్లైనా చేయొచ్చు. పేదవాళ్ళ తరాను చేయొచ్చు, సౌకర్యాల తరాను చేయొచ్చు. దాన్ని ఇంకా ప్రతి ఒక్కరు మాలేసుకుంటే అయ్యప్ప స్వామి భజన పెట్టాలా అనేసి కోరుకుంటాను నేను. అయ్యప్ప స్వామి భజన పెట్టాలంటే దాన్ని ఇంకానే ఈ వీడియో చేసిండేది. చిన్నగానో చేయండి, పెద్దగానో చేయండి. లేదు నాకు శక్తి లేదు, నేను ఇంకా భజన చేసే అయ్యలేదు, ఈ ఏడాది వద్దు వచ్చే ఏడాది చూస్తాము అట్లా ఆలోచించేదండ. మీ శక్తి కొద్దీ ప్రతి ఒక్కరు ప్రతి ఏడాది చిన్న భజన పెట్టి 4 స్వాములు పిలిచి శరణాలు కూసి భజన చేసి పోవాల. ఉంటాను. స్వామి శరణం.